ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని గొప్ప కృపను ప్రభు ఈరోజంతా మీకు అనుగ్రహించి మిమ్మల్ని బలపరచును గాక. దేవుని సన్నిధిని మీరు అనుభవించుదురు గాక. పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తనల గ్రంథం 37వ కీర్తన 4వ వచనం, నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమెన్. నిశ్చయంగా ప్రభు ఈరోజు చక్కటి మాటలు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజమే మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ప్రార్థిస్తున్న దేవుడు ఎవరు అంటే మన హృదయ వాంఛల్ని తీర్చే దేవుడు. మన హృదయంలో ఉన్న కోరికల్ని, మన హృదయంలో ఉన్న తలంపుల్ని, మన హృదయంలో ఉన్న ఆశలన్నిటినీ ప్రభు తీర్చే దేవుడే ఉన్నాడు. నీ కోరికలు నేను సఫలపరుస్తాను, నీ ఆలోచన సఫలపరుస్తాను, నీ కోరికను తీరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు. ఈరోజు నీ హృదయంలో ఏదో ఒక ఆశ కలిగి ఉన్నావేమో, ఏదో ఒక కోరిక కలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయముగా మన కోరికలు, మన హృదయంలో ఉన్న తలంపులు మన చుట్టూ ఉన్న వారికి తెలియకపోతుండొచ్చు. మనల్ని అధికంగా ప్రేమించే వారికి కూడా మన హృదయంలో ఉన్న ఆలోచన ఏంటి, మన హృదయంలో ఉన్న తలంపులు ఏంటి, మన కోరుకునేది ఏంటి, మనం ఇష్టపడేది ఏంటి అనేది మనల్ని ప్రేమించే వారికి కూడా తెలియకపోతుండొచ్చు. కానీ మన దేవుడు మన హృదయాంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు. ఆయన హృదయములను పరిశోధించే దేవుడై ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి చెప్పు, ఈరోజు ప్రభువా నా హృదయవాంఛలు తీర్చే దేవుడు నువ్వు ప్రభువా అని చెప్పి విశ్వాసంతో పలుకు. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఉన్నతమైన స్థితిని కోరుకుంటున్నావేమో, నేను ఉన్నతంగా జీవించాలి, ఏదో ఒకటి నా జీవితంలో ఒక గొప్పది నేను సాధించాలి, నా కుటుంబంలో నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి, నేను జీవిస్తున్న సమాజంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఒక ప్రత్యేకమైన అనుభవంలో నేను ఉండాలి. ఒకవేళ సేవకులుగా ఈ మాటలు వింటూ ఉన్నారేమో, ప్రభువా నా సేవ దీవెనకరంగా మార్చబడాలి, ఫలభరితంగా మార్చబడాలి, నా సంఘం ఆశీర్వాదకరంగా మార్చబడాలి, ఒక మాదిరికరమైన అనుభవంలో ఉండాలి, ఏదో ఒక ఉత్తమమైన ఆశ కలిగి ఉన్నావేమో. కొంతమంది దురుద్దేశంతో ఉంటారండి. యాకోబు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, మీరు అడిగినను మీ సుఖభోగముల నిమిత్తము దురుద్దేశంతో మీరు అడిగి ఉన్నారు కాబట్టి మీరు పొందుకోలేకపోయారు. దురుద్దేశాన్ని లేకపోతే ఇతరులకు కీడు కలిగించేవి మీ హృదయములో ఉంటే ప్రభువు వాటిని సఫలపరచాడు. కానీ ఉత్తమమైన వాటిని, నీతిమంతుల కోరిక ఉత్తమమైనదంట. ఈరోజు మనం అందరం కూడా ఆయన నామాన్ని బట్టి, ఆయన అందరి విశ్వాసాన్ని బట్టి మనం అందరము నీతిమంతులుగా తీర్చబడ్డాం. నిశ్చయంగా ఉత్తమమైనది, ప్రభు దృష్టికి ఉత్తమమైనది, అనుకూలమైన హృదయవాంఛను కలిగి ఉన్నప్పుడు ప్రభువు నీ జీవితంలో నిశ్చయముగా నీ హృదయవాంఛలన్నిటినీ తీర్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఇతరులకు కీడు కలగకుండా, ఇతరులు నష్టపడకుండా, ఇతరులు బాధపడకుండా, ఇతరులకు ఇబ్బంది కలగచేయకుండా నీ జీవితంలో నువ్వు కోరుకునేది ఏదైనా సరే ప్రభు నీకు నిశ్చయంగా అనుగ్రహిస్తాడు, ప్రభువు నీకు నిశ్చయంగా ఇస్తాడు. ఈరోజు నువ్వు అడిగేది ఏంటి? ప్రభువా నా జీవితంలో వీళ్ళు ఇబ్బంది చేశారు, వాళ్ళు ఎలా అయినా నష్టపోవడం నేను చూడాలి అని ప్రార్థిస్తున్నావా? ప్రభు నీ ప్రార్థన అంగీకరించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకంటే మత్తయి సువార్తలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది, మీరు దేవుని కుమారులై ఉండినట్లుగా మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని నష్టపరిచారో, ఎవరైతే మీకు హాని చేశారో, ఎవరైతే మీకు కీడు చేశారో వారికి మీరు మేలు చేసే విధంగా ఉండాలి, వారి క్షేమం నిమిత్తం ప్రార్థించే వారిగా ఉండాలి, వారిని మనం క్షమించేవారిగా ఉండాలి. మనము మన పట్ల అపరాధములను చేసిన వారిని మనము క్షమిస్తే అంట పరలోకమందున మన తండ్రి మన అపరాధాలను క్షమించే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ సొంత ఇంటి వారి నీకు ఇబ్బంది కలగచేస్తుండొచ్చు. నీ భర్తే, నీ భార్య నిన్ను అర్థం చేసుకోకుండా నేను ఇబ్బంది కలగచేస్తూ ఉండొచ్చు. అయినా వారి మారు మనస్సు కొరకు ప్రార్థన చేయి, వారు మార్చబడి దీవెనకరంగా జీవించినట్లుగా ప్రార్థన చేయి, వారి క్షేమం నిమిత్తం ప్రార్థన చేయి. అంతే తప్ప వారు నశించిపోవాలి, వారు ఇబ్బంది పరచబడాలి, వారు ఆ శ్రమల పాలవ్వాలి అని నేను మాత్రం కోరుకోవద్దు. నిశ్చయంగా ఉత్తమమైన కోరిక కలిగి, ఉత్తమమైన తలంపులు కలిగి, శ్రేష్టమైన మార్గంలో
మనం నడిపింపబడే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మన హృదయవాంఛలన్నీ తీర్చే దేవుడు. అయితే ఎప్పుడు దేవుడు మన హృదయవాంఛలు తీరుస్తాడంటే కీర్తనకారుడు చక్కటి మాటలు రాస్తా ఉంటాడు. చదవండి 37వ కీర్తన 4వ వచనము మొదటి నుంచి మనం చదివినట్లయితే, యెహోవాని బట్టి సంతోషించుము, అప్పుడు ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ఆమేన్. దేవుని బట్టి సంతోషించండి, దేవుని కలిగి ఉండటం బట్టి సంతోషించండి. అనేక మార్లు చెప్తూ వస్తున్నా, అనేక మార్లు మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు మన జీవితాల్లో ద మోస్ట్ ప్రీషియస్ థింగ్ ఏదైనా ఉంది, చాలా విలువైంది, చాలా శ్రేష్టమైంది ఏదైనా ఉందంటే అది దేవుడు మాత్రమే. ఇది ప్రతి ఒక్క విశ్వాసి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని దేవుని వాక్యం రాయబడి ఉంది. నిజమే, మన జీవితంలో ఏదైనా గొప్ప ధన్యత ఉంది, ఏదైనా గొప్ప బ్లెస్సింగ్ ఉందంటే ప్రభువుని కలిగి ఉండడమే. చాలా మంది వారికి ఉన్న ఉద్యోగాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు, వారు కలిగి ఉన్న పేరు ప్రఖ్యాతలు బట్టి ఆనందిస్తుంటారు, వారు కలిగి ఉన్న సంతానాన్ని బట్టి సంతోషిస్తూ ఉంటారు, వారు కలిగి ఉన్న ఉద్యోగాలు, ఇళ్ళని బట్టి సంతోషిస్తూ ఉంటారు. కానీ ఈరోజు మనం దేనిని బట్టి ఆనందించాలి, దేనిని బట్టి మనం సంతోషించాలి అంటే, మనం నీతిమంతులం కాకపోయినప్పటికీ, ప్రభువుకు దూరస్తులుగా ఉన్నప్పటికీ, ప్రభువుకు శత్రువులమై ఉన్నప్పటికీ, అన్యజనముగా ఉన్నప్పటికీ, ప్రభువు తన అనాది సంకల్పము చొప్పున తన ఉచితమైన ప్రేమ చేత జగత్తు పునాది వేయబడక ముందే ఆయన ప్రేమలో మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు కనీసం ఆయన నామాన్ని పలకడానికి కూడా మనం అర్హులం కాదు, ఆయన నామాన్ని ఉచ్చరించడానికి కూడా మనకు అర్హత లేదు. అయినను ప్రభు తన అనాది సంకల్పము చొప్పున తన స్వాస్థ్యమైన జనులకు మాత్రమే కాకుండా మనకి కూడా రక్షణ కలగచేసి పరలోక రాజ్యంలో ప్రభు మన కొరకు స్థానాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప ధన్యత చూడండి. అసలు దేవుడిని కలిగి ఉండటే గొప్ప ధన్యత, దేవుడు మన జీవితంలో ఉండడమే గొప్ప ధన్యత. కీర్తనకారుడు అంటూ ఉంటాడు కదా, కొందరైతే రథములను బట్టి, కొందరైతే గుర్రాలను బట్టి అతిశయిస్తారు, నేనైతే నా దేవుడైన యెహోవాని బట్టి అతిశయిస్తున్నాను. ఈరోజు మన అతిశయం మన దేవుడే, మన ఆనందం మన దేవుడే. శ్రమల్లో కూడా ఆనందించండి, ఇబ్బందుల్లో కూడా ఆనందించండి, భయంకరమైన ప్రతికూలమైన పరిస్థితులు కలుగుతున్నాయా ఆనందించండి. అపోస్తులైన పౌలు చెప్తూ ఉంటాడు కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, ఎల్లప్పుడూ ఆనందించండి, మరలా చెప్పదను ఆనందించండి. ఎవరిని బట్టి ఆనందించాలి, ఎందుకు ఆనందించాలంటే యెహోవాని బట్టి ఆనందించండి, ప్రభువుని బట్టి సంతోషించండి, దేవుణ్ణి కలిగి ఉండటాన్ని బట్టి సంతోషించండి. ఈరోజు నిశ్చయంగా ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్షించుకొని చూడండి. ఎంత ప్రతికూలమైన అనుభవాలు మనం ఎదుర్కొంటున్నప్పటికీ, ఎంత ప్రతికూలమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పటికీ చాలా ధైర్యంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ఎలా అంటే, దేవుని పైన మన భారం అంతా వేసి, దేవుడు ఉన్నారులే, ఆయన ఏదో ఒక కార్యం చేస్తాడులే, ప్రభు అన్యాయంగా మనకు తీర్పు తీర్చాడులే, అన్యాయంగా మనల్ని విడిచిపెట్టాడులే అనే ఒక గొప్ప ధైర్యముతో మన జీవితాలు మనం ముందుకు కొనసాగింపబడుతున్నాం. ఈరోజు మన ధైర్యము, ఈరోజు మన జీవితాలు మనం ముందుకు కొనసాగింపబడడానికి కారణం ప్రభువు. లేకపోతే ఏదో ఒక రోజు మన జీవితాలు ఇప్పటికే మనం ముగించేసి ఉండేవాళ్ళమేమో. కానీ దేవుడిని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగింపబడుతున్నాం. మనం ఏం చేయగలుగుతున్నా ప్రభు కృపే అండి. ఈరోజు కలిగి ఉన్న ఏ స్థితి అయినా దేవుడు మనకి ఇచ్చిందే. కాబట్టి దేవుని బట్టి ఆనందించింది ప్రియ దేవుని బిడ్డ. దేవుని బట్టి నిష్ఠూరపడకూడదు, నిట్టూర్పులు విడవకూడదు, సనుక్కోకూడదు. ఈరోజు ప్రభు ఏం చేశాడు, దేవుడు నా జీవితంలో ఏ కార్యం చేశాడు అని సనిగేవారిగా మనం ఉండకూడదు, సంశయించేవారిగా మనం ఉండకూడదు. ప్రభువుని బట్టి ఆనందించండి, ఎల్లప్పుడూ సంతోషించండి. హన్నా చక్కటి మాటలు చెప్తూ ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. ఆమె హన్నా చక్కటి మాటలు రాస్తుంది ప్రియ దేవుని బిడ్డ. ఏమని అంటే, తన హృదయము దేనిని బట్టి సంతోషిస్తుంది అంటే దేవుణ్ణి బట్టి సంతోషిస్తుంది. ఎందుకు ఈ మాటలు చెప్తుంది అంటే, హన్నా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి మనోవేదనతో దుఃఖంతో ప్రార్థన చేసింది. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభువుకి ఉత్తమమైంది, ప్రభు దృష్టికి అనుకూలమైన ప్రార్థన తను చేసింది. కాబట్టి తన జీవితంలో తాను కోరుకుంది ప్రభు సఫలం చేశాడు, తన హృదయ వాంఛను తీర్చాడు. తన హృదయ వాంఛను తీర్చిన తర్వాత ఏదైతే దేవుని సన్నిధిలో హన్నా మొక్కుబడి చేసుకుందో ఆ మొక్కుబడిని నెరవేర్చి ఆ తర్వాత చెప్తోంది, నా హృదయము దేవునిని బట్టి సంతోషిస్తుంది.
వస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయం దేవుని బట్టి సంతోషించేదిగా ఉండాలి. నీ హృదయంలో దేవుణ్ణి బట్టి ఆనందం ఉండాలి. ఈరోజు నీ హృదయంలో నీ ఉద్యోగాన్ని బట్టో, నీ కుటుంబాన్ని బట్టో, నీ పేరు ప్రఖ్యాతలను బట్టో, నువ్వు కలిగి ఉన్న సంతానాన్ని బట్టే కాదు నా హృదయంలో సంతోషం లేదండి. చాలా మంది ఈ మాట చెప్తా ఉంటారు, నా హృదయంలో సంతోషం లేదండి, నా హృదయంలో నాకు ఆనందం లేదండి. అబ్రహాం అంటా ఉంటాడుగా, దేవా నువ్వు నాకు ఏమి ఇచ్చినా ఏమి, నాకు సంతానం లేదు కదా. ఈరోజు ఎన్ని ఉన్నా కొంతమందికి హృదయంలో ఆనందమే ఉండదండి, హృదయంలో సంతోషమే ఉండదు. అపోస్తులైన పౌలు చెప్తా ఉంటాడు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను. ఈరోజు ప్రభువు నీకు ఇచ్చిన స్థితిని బట్టి నువ్వు ఆనందించండి, ప్రభువు నీకు ఇచ్చిన వాటిని బట్టి సంతోషించండి. నీ హృదయంలో దేవుని నువ్వు కలిగి ఉండటం బట్టి ఆనందించండి. ప్రియ దేవుని బిడ్డ, దేవుణ్ణి కలిగి ఉండటమే మన జీవితంలో గొప్ప ధన్యత, ఆయన్ని కలిగి ఉండటమే మన జీవితంలో గొప్ప భాగ్యము. ఈరోజు ఆయన సర్వశక్తిమంతుడు, అసాధారణమైన కార్యాలు చేసే దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, ఆయన గొప్ప దేవుడు, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అయిన దేవుడు. ఆయన నిశ్చయముగా మన పక్షాన ఉన్నాడు. ప్రభువుని బట్టి ఆనందించండి, ప్రభువుని కలిగి ఉండటం బట్టి సంతోషించండి. అదే విధంగా కీర్తనకారుడు చెప్తూ ఉంటాడు చక్కని మాట, 16వ కీర్తన 11వ వచనం చూసినట్లయితే, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. మన హృదయంలో దేవునిని బట్టిన సంతోషం ఉండాలి. అదే విధంగా దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందంట. ప్రభు సన్నిధిలో ఈరోజు చాలా మంది జీవితాల్లో సంతోషం ఎందుకు లేదంటే వారు దేవుని సన్నిధిలో ఉండలేకపోతున్నారు, దేవుని సన్నిధిని బట్టి ఆనందించలేకపోతున్నారు. కీర్తనకారుడు మరి ఒక చోట చెప్తూ ఉంటాడు, జనులు దేవుని మందిరముకు పోదము రండి అంటే నా హృదయము బహుగా సంతోషిస్తా ఉంది. ఈరోజు దేవుని మందిరానికి పోవాలంటే నువ్వు సంతోషిస్తున్నావా, నువ్వు ఆనందిస్తున్నావా? ప్రభు సన్నిధిలో ఏముందో తెలుసా? దేవుడు నీతో మాట్లాడే సమయం అది, దేవుడు నిన్ను దర్శించే సమయం అది, దేవుడు నిన్ను బలపరిచే సమయం అది, దేవుడు తన ఆత్మ కార్యాలు జరిగించే సమయం అది, దేవుడు తన బాహువును చాపే సమయం అది, దేవుడు తన మహిమను కుమ్మరించే సమయం అది. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే చాలా మందికి నిర్లక్ష్యం, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే చాలా మంది అలక్ష్యం చేస్తా ఉంటారు, విసుగు చెందుతా ఉంటారు. అబ్బా ఏం పోతాంలే దేవుని మందిరానికి, ఏముందిలే ఇక్కడున్నా కూడా. ఈరోజు చాలా టెక్నాలజీ పెరిగిపోయి లైవ్ లో ఉన్నా కూడా ప్రభు సన్నిధిలో ఉన్నట్లే అనుకుంటూ ఉంటారు. కానీ పరిశుద్ధులందరూ ఏకముగా కూర్చోబడి ఆయన నామాన్ని బట్టి ఆయన సన్నిధిలో కూడి ఆయనను స్తుతిస్తుండగా ఆయన మహిమ చేత ప్రజలు నడిపించే దేవుడు, ఆయన మహిమను కుమ్మరించే దేవుడు, ఆ స్తుతుల మీద ఆయన సింహాసనాసీనుడై ఉండే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధులు సమాజముగా కూర్చోబడాలి మనం. దేవుని సన్నిధిలో ఆయన సంపూర్ణమైన సంతోషాన్ని కలగ చేస్తాడు. ఈరోజు చాలా మంది హృదయాలు ప్రభువుని బట్టి ఆనందించకపోవడానికి కారణం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో నివసించలేకపోతున్నారు, ప్రభువు సన్నిధిలో గడపలేకపోతున్నారు, ప్రభువు సన్నిధిలో నివసించలేకపోతున్నారు. ప్రభువు సన్నిధిలో ఉండండి, ఆయన సన్నిధిలో ఆనందించండి, దేవుని సన్నిధిని బట్టి ఆనందించండి. నీ మందిరంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకున్న మనుష్యుడు ధన్యుడు, నీ మందిర ఆవరణంలోని మేలు చేత నువ్వు వారిని తృప్తిపరుస్తావని ప్రభు వాగ్దానం చేస్తుంటాడు. దేవుని మందిరంలో అనేకమైన మేళ్ళు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు సన్నిధిలో నివసించండి, ఆయన సన్నిధిలో ఉండండి. తద్వారా గొప్ప సంపూర్ణమైన సంతోషం మీరు కన్నులారా చూస్తారు. ప్రభువును బట్టి సంతోషించండి, ఆయన సన్నిధిని బట్టి సంతోషించండి. మూడోదిగా మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు చక్కటి మాటలు రాస్తూ ఉంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము, నేను చెయ్యు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచున్నాను. ఆయన చేసే ప్రతి ప్రార్థనలో అంట ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడంట. అపోస్తులైన పౌలు గారి జీవితంలో మనం ఈ అనుభవాన్ని అనేక మార్లు చూస్తామంటండి. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఆయన ఎప్పుడు దేవుని యందు ఆనందించాడు, ఎప్పుడు ప్రభు యందు సంతోషించాడు, ఎప్పుడు కూడా తను కలిగి ఉన్న స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉన్నాడు. ఈరోజు చాలా మందికి అసంతృప్తి, ఎంత ప్రభు ఇచ్చినా, ఎంత అద్భుతాలు చేసినా ఏదో ఒకటి లేదని అసంతృప్తి, ఒక శ్రమ రాగానే అసంతృప్తి, పొందుకున్న మేళ్ళన్నీ మర్చిపోతారు, ప్రభు చేసిన అద్భుతాలన్నీ మర్చిపోతారు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని ప్రార్థనలు సంతోషించే వారిగా ఉన్నారా? ప్రార్థిస్తున్నప్పుడు సంతోషంగా ప్రార్థన చేయగలుగుతున్నారా? కొంతమందికి ప్రార్థన చేయాలంటే విసుగు, ప్రార్థన చేయాలంటే ఏం చేస్తానులే, రోజు ప్రార్థన 1 నిమిషం 2 నిమిషాలు
అదే లోక సంబంధమైన కార్యాల్లో పాల్పొందుకోవాలి, లోక సంబంధమైన స్థలాలకు వెళ్ళాలంటే చాలా సంతోషం సిద్ధపాటు పడిపోయి ఎంత సమయం ఉన్నారో కూడా తెలియదు, ఎంత సమయం గడిపారో కూడా తెలియదు, వారి ఇష్టానుసారంగా సమయం గడుపుతూ ఉంటారు. కానీ మన దేవుడి సన్నిధిలో ప్రార్థించాల్సిన సమయంలో సంతోషించగలుగుతున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థించే సమయంలో ఆనందించగలుగుతున్నారా? ఆయన సన్నిధిలో ప్రార్థించే సమయం ఎంత శ్రేష్టమైన సమయం తెలుసా? మన దేవుడంట మన నోటి నుంచి మాట రాగానే ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. నీ నోట మాట వినగానే మనకు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు, మన ప్రార్థనకు సమాధానం దయచేసే దేవుడు. మనుషులు మన మాటల్ని వినడానికి ఇష్టపడగరు. మనం ప్రేమించే వ్యక్తులు మన మాటల్ని లక్ష్య పెట్టరు. చాలా మంది మన మాటలు వింటూనే ఉంటారు, కానీ మనం వినేవి వారి చెవున పడవు, నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, మన మాటలు లెక్క చేయరు. నేను ఎంత మాట్లాడుతున్నాను, వాళ్ళు లెక్క చేయట్లేదు, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లే, నా పరిస్థితి తెలుసుకోవట్లే అని చెప్పి నేను వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాను, నా మాట నిర్లక్ష్యం చేస్తాను. అటువంటి వారి దగ్గర నువ్వు సమయాన్ని వృధాగా గడుపుతున్నావు. నువ్వు మాట్లాడగానే మోకరించి నువ్వు ప్రభుతో మాట్లాడడం ప్రారంభించగానే ప్రభువు నీకు సమాధానం ఇచ్చే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, అంత గొప్ప దేవుడు ఆయన. సర్వశక్తిమంతుడు, కృపాశక్తి సంపూర్ణుడు, మన మధ్యలో నివసించడానికి వచ్చిన దేవుడు ఆయన. ఆయన రాజులకు రాజును, ప్రభువులకు ప్రభు అయిన దేవుడు. ఆయన మన మాట వినగానే మనకు ఉత్తరం ఇస్తాడంట. ప్రార్థించేటప్పుడు సంతోషించండి. ఆ గొప్ప దేవుడు, ఆ సర్వశక్తిమంతుడు, ఆ ఉన్నతుడైన దేవుడు మన మాటలు వినగానే మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. నిశ్చయంగా ప్రార్థనలో సంతోషించండి, ప్రార్థించే అనుభవంలో సంతోషించండి, ప్రార్థన చేయడానికి సంతోషంగా ప్రార్థన చేయండి. ఎంత శ్రమ ఉన్నా, ఎంత కన్నీరున్నా, నువ్వు ఎంతసేపు ప్రార్థించినా ఆయన ఓపికతో నీ ప్రతి మాటను వినే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ప్రార్థనలో సంతోషించండి. ప్రభు నిశ్చయంగా మీరు హృదయవాంఛలన్నిటిని తీరుస్తాడు. దేవుణ్ణి బట్టి సంతోషించండి, ఆయన సన్నిధిని బట్టి సంతోషించండి, ప్రార్థించేటప్పుడు సంతోషించండి. ప్రభు నిశ్చయంగా మీ హృదయవాంఛలన్నిటిని తీర్చును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి నీకే వందనాలు ప్రభు. ఈ ఉదయమున మీరు మాకు ఇచ్చిన వాగ్దానాలన్నిటి బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో ఆయా వారి జీవితంలో ఈ మాటలన్నీ ఫలభరితంగా మార్చండి. నిన్ను బట్టి సంతోషిస్తుండగా, వారి హృదయంలో నిన్ను బట్టి వారు సంతోషంగా వారు జీవిస్తుండగా, నీ సన్నిధిని బట్టి వారు ఆనందిస్తుండగా, ప్రభు ప్రార్థనలో వారు ఆనందిస్తుండగా బలమైన గొప్ప కార్యాలు జరిగించి వారి హృదయవాంఛలన్నిటిని తీర్చి వారి పట్ల మీరు మేలు చేయబోతున్నందుకు స్తోత్రాలు, గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రాలు, అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలగ చేయబోతున్నందుకు వందనాలు. బిడ్డల్ని దీవించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. ఈ రోజంతను నీ విశేషమైన కృపను, బలమైన సన్నిధిని, అయా నీ కృపను వారికి తోడుగా నుండి చేసి నీ సన్నిధిలో వారిని నిలబెట్టుకొని బలపరిచి అయా నడిపించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక, మీ హృదయవాంఛల్ని ప్రభు తీర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.